వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్. మా పొలంలోకి రెగ్యులర్గా వర్కర్స్ వస్తూ ఉంటారండి. ఇంకా ఒకరిద్దరికి ప్రతిరోజు కూడా వంట చేస్తూ ఉంటాను. అయితే వాళ్ళు ఒక్కోసారి మాత్రం చెప్పకుండా ఉండిపోతుంటారు. ఆల్రెడీ ఈరోజు కూడా అలాగే జరిగింది. అంటే ఇది నిన్నటి రైస్ అనమాట. నిన్న వాళ్ళు వస్తారని వంట చేస్తాను, కాకపోతే రాలేదు. సో ఆ రైస్ని నేను ఈరోజు వడియాలుగా పెట్టేద్దాం అనుకుంటున్నాను. చాలాసార్లు ఇలాగే చేస్తూ ఉంటాను. మిగిలిన అన్నాన్ని వడియాలుగా చేసేస్తాను. ఒక్కోసారి ఏంటంటే సాయంత్రంగానైతే వీటిని అన్నంని స్నాక్స్లా కూడా చేసుకోవచ్చు. కాకపోతే రాత్రి మనం సాయంత్రం కానీ మిగిలితే నైట్కి మనం అన్నం ఉంచేస్తే మరుసటి రోజు ఉదయంకి ఇది చద్దన్నం అవుతుంది కదా. ఈ చద్దన్నంతోనే మనం వడియాలుగా పెట్టుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ చాలా ఈజీ కూడాను. సో ఈసారి ఎండలు కదా, ఇంకా మీ ఇంట్లో కూడా రైస్ మిగిలిపోతే మీరేమైనా ఇలా వడియాలుగా చేసుకుంటారని చెప్పి యూజ్ అవుతుందని ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఇప్పుడైతే మిక్సీ జార్లో కాస్త రైస్ వేసేసి కొంచెం ఉప్పు కొంచెం వాటర్ వేసేసి మెత్తగా పేస్ట్ చేసేయాలండి. ఏమాత్రం కూడా ఉండకూడదు. ఏమాత్రం పలుకున్నా కూడా వడియాలు అనేవి విరిగిపోతాయి. దోశ పిండి మాదిరి ప్రిపేర్ చేసుకోవాలి. సో దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకొంచెం అన్నం మిగిలింది కదా, సో అది కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలి. అయితే తగినంత ఉప్పు వేసుకోవాలండి. వడియాలకి కాస్త ఉప్పు అనేది వడియాలు వేగిన తర్వాత ఉప్పు కాస్త ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి కాస్త తక్కువగానే వేసుకుంటే వేగిన తర్వాత వడియాల్లో కరెక్ట్గా ఉప్పు అనేది సరిపోతుంది. సో మీకు తగినంతగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు. అయితే ఇప్పుడు వేసుకోవచ్చు, లేదంటే ఎసర్లో కూడా వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇప్పుడు ముందుగానే వేసాను. గడ్డుప్పు అయితే టేస్ట్ అని మంచిదని గడ్డుప్పు వాడతాను. సో ఇదైతే గ్లాసు నింపుగా కాకుండా కొంచెం తగ్గింది. ఈరోజు నేను 2 గ్లాసులు కాకుండా 2 గ్లాసుల కంటే తక్కువగానే రైస్ తీసుకున్నాను. ఒక గ్లాసుకి 2.5 గ్లాసుల ఎసరు పెట్టుకోవాలండి. సో ఇప్పుడైతే దోశ పిండి మాదిరి ప్రిపేర్ చేస్తాను కదా, ఈ పిండిని తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఇదే మిక్సీ జార్లో కొంచెం పచ్చిమిర్చిని ఇంకా కచ్చాపచ్చగా మిక్సీ వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదంటే చీమమిరపకాయల కారం వేసుకోవచ్చు, లేదంటే ఎర్ర కారం వేసుకోవచ్చు, లేదంటే ఎండుమిర్చి కారం వేసుకోవచ్చు. మన ఇష్టమేనండి. కాకపోతే పచ్చిమిర్చి అనేది హెల్త్కి మంచిది కాబట్టి నేను ఎక్కువ పచ్చిమిర్చి యూస్ చేస్తాను. ఇందులోనే కొంచెం అల్లం ముక్క, అల్లం ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. సో ఇప్పుడు కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసాను కదా పచ్చిమిరపకాయలు, ఇంకా పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఎసరు అయితే మాత్రం 1.5కి అంటే 1 గ్లాసు రైస్కి 2.5 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. నేనైతే ఇంకా 1.5కి దాటి తీసుకున్నాను కాబట్టి దాదాపుగా 4 గ్లాసులు వాటర్ తీసుకున్నాను నేను. మీరైతే 1 గ్లాసు రైస్కి 2.5 గ్లాసులు వాటర్ తీసుకోండి. సో దాన్ని బట్టి మీరు తీసుకునే రైస్కి వాటర్ అనేది కౌంట్ చేసుకొని వేసుకోవాలి. బాగా ఎసరు మరిగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం నువ్వులు వేసుకోవచ్చు. ఇదే టైంలో కొత్తిమీర కూడా కొంచెం కచ్చపచ్చగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. సో ఎవరికి అది బాగుంటుంది అనమాట, బాగా టేస్ట్ ఉంటుంది. సో కొత్తిమీర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. ఇప్పుడైతే పిండిని కలుపుతూ ఎసట్లో వేసేసి బాగా ఉడకబెట్టేయాలి. 1/2 అవర్ వరకు ఉడకబెట్టాలండి. అలా అయితేనే వడియాలు అనేవి విరగకుండా వస్తాయి. కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే ఇప్పుడైతే చక్కగా వడియాలకి పిండి రెడీ అయిపోయినట్టే. మంచిగా ఒక క్లాత్ తీసుకొని, అయితే క్లాత్ కూడా సిల్క్ క్లాత్ అయి ఉండాలి. సో ఆ క్లాత్ని తడిపేసి కొంచెం పిండేసి వేసేయాలన్నమాట. సో చూసారా పిండి అయితే ఎంత థిక్నెస్లో ఉంది. ఈ థిక్నెస్లో ఉంటే వడియాలు బాగా వస్తాయి. ఇది ఒకవేళ ఇంకా మీకు ముద్దలాగా అయిపోయింది అనుకోండి, కొంచెం బాగా ఎసరులాగా వాటర్ని మరిగించి అది ఆ వాటర్ అనేది కలిపినా కూడా లాస్ట్లో ముద్ద అయిపోతుంటుంది కదా, అలాంటప్పుడు వేసుకోవచ్చు. అయితే ఎక్కువ ఉడకబెట్టేటప్పుడు అలా జరుగుతుంది. లాస్ట్కి వచ్చేసరికి బాగా ముద్దవుతుంది. అలాంటప్పుడు మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అయితే వడియాలు మంచి ఎండలు కదండి, బాగా ఎండిపోయాయి. క్లాత్కి వెనక వైపు వాటర్ జల్లేసి బాగా తడిపేయాలండి. తడిపేస్తే చక్కగా వడియాలు అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు కొంచెం తడుస్తాయి కదా వడియాలు కూడాను, తడిగా ఉంటాయి కాబట్టి బాగా మళ్ళీ ఎండలో పెట్టేసుకోవాలి. అలా అయితే బాగా కరకరలాడుతూ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. అయితే 1 సంవత్సరం పాటు కూడా ఇలాంటి వడియాలు నిల్వ ఉంటాయి. కానీ మనం సంవత్సరం అయితే ఉంచమండి, చక్కగా చాలా తొందరగానే తినేస్తాము. అంత టేస్టీగా ఉంటాయి. చూసారా కరకరలాడుతూ వడియాలు అయితే బాగా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇది వేయించి కూడా చూపిస్తాను.
వడియాలు పెట్టి 2 రోజులు అయింది. ఒకరోజు క్లాత్ పైన ఎండబెట్టాను, రెండో రోజు ప్లేట్లో ఎండబెట్టాను తీసేసి. తర్వాత ఇప్పుడైతే వేయిద్దాము, ఎలా వస్తాయో చూద్దామండి. కళాయిలో ఆయిల్ వేసేసాను, స్టవ్ పైన పెట్టేశాను. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత వడియాలు వేసుకోవాలి, చక్కగా వేగిపోతాయి. కాస్త అటు ఇటుగా తిప్పితే మంచిగా వేగుతాయి. సమ్మర్ కదండి, పెరుగన్నంతో పక్కన ఇంకా తింటే సూపర్గా ఉంటాయి. ఈసారి మీ ఇంట్లో రైస్ కనుక మిగిలిపోతే నైట్ మిగిలిన అన్నంతో అంటే పడేయకుండా ఇలా వడియాలు పెట్టేసుకోండి. ఎలా వచ్చాయి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే వడియాలన్నమాట. సో చక్కగా స్టోర్ చేసేసుకుంటే బాగా నిల్వ ఉంటాయండి. కాకపోతే మనం అన్ని రోజులు ఉంచమన్నమాట. పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు. సో ఇలా చేతిలో వేసుకుంటేనే మెత్తగా పిండిలాగా అయిపోతున్నాయి, అంటే అంత క్రిస్పీగా వచ్చినట్టు. ఏమాత్రం గట్టిగా ఉన్నా కూడా అవి అంత ఈజీగా ఇరగవు. సో ఎటువంటి బేకింగ్ సోడాలు ఏం వేయకుండా చక్కగా వడియాలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోద్ది. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. వీడియోకి లైక్ కొట్టడం వలన అమౌంట్స్ రావు, కానీ మంచి సపోర్ట్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.